ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఎవరికి చెప్పకపోతే తమరికి లాభం, చెబితే ఆ సావిత్రమ్మకి లాభం. అందుకే ఆ అమ్మకి చేశా. నిన్నొకప్పుడు ప్రేమించి ఇప్పటికీ నీ గురించే ఆలోచిస్తూ నీ సంతోషం కోసం పాకులాడుతున్నాడే చంద్ర, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. ఒకసారి తాళి కట్టాక అతను మనిషైనా మృగమైనా అతనితోనే జీవితం అనుకునే మా తరం కాదు మీది. నచ్చకపోతే వద్దని మరొకరిని చేసుకునే స్వేచ్ఛ మీ తరానికుంది. వద్దమ్మా, సత్య కోసం నువ్వు పడిన బాధలు చాలు. నిన్నొకప్పుడు ప్రేమించి ఇప్పటికీ నీ గురించే ఆలోచిస్తూ నీ సంతోషం కోసం పాకులాడుతున్నాడే చంద్ర, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. రేపటి జీవితమైనా సంతోషంగా ఉంటుంది. మా అమ్మ ఇలా చెప్తుందేంటా అనుకోవద్దు. ఇది నా ఇష్టం మాత్రమే కాదు, మా అందరిష్టం. ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటాడు, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మీ నాన్న. చెప్పండి. చేరావా? వచ్చేసానండి. అమ్మాయితోనే మాట్లాడుతున్నాను. ఏమంటుంది? ఇప్పుడేగా వచ్చాను, ఆ విషయమే మాట్లాడుతున్నాను. సరే, మాట్లాడి ఫోన్ చేయి. మీరు ఒక మాట మాట్లాడండి. సావిత్రి, మాట్లాడు. మాట్లాడమ్మా. ఎలా ఉన్నారు నాన్న? బాగానే ఉన్నాను. ఆ రోజు నా మాట ఎలాగో వినలేదు. మీ అమ్మ ఏదో చెప్తోందిగా, అదైనా విను. సంతోషంగా ఉంటా. ఓబ్లీస్ గడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఇక మనకి ఏ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు. నా సావిత్రిని నా దాన్ని చేసుకోవడానికి రూట్స్ అన్నీ క్లియర్ అయినట్లే. ఈ టైంలో ఎవరు? బాబాగాడా? బాబు. అరే మీరా? అయ్యో, నమస్తే ఆంటీ. రండి రండి, కూర్చోండి. పర్వాలేదులే బాబు. నా ఇంటికొచ్చిన పెద్దవాళ్ళని నిలబెట్టి మాట్లాడడం నాకు అలవాట్లేదు. ప్లీజ్ కూర్చోండి.
చూపించిన ఈ అభిమానం, గౌరవం నా ఇంట్లో నీకివ్వలేకపోయావు. నా కూతురి క్షేమం గురించి ఆలోచించి నిస్వార్థంగా మా ఇల్లు వెతుక్కుంటూ వస్తే నిన్ను అనరాని మాటలు అన్నారు. క్షమించు బాబూ. అయ్యో పెద్దవాళ్ళు, మీరు అలా అనకూడదు. వయసుని మీదేసుకుని అదే పెద్దరికం అంటే ఎలా బాబూ? పెద్దరికం అంటే అనుభవం. అది 10 మందికి ఆదర్శంగా మీలాంటి చిన్నవాళ్ళకి దారి చూపేదిగా ఉండాలి కాని అర్థం లేని ఆవేశంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డాన్ని పెద్దరికం అనరు. నా భర్త ఆ తప్పు చేశారో. ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి ఈ రోజు నీకేమీ కాదని తెలిసినా నువ్వు ఆలోచించినంతగా మేం ఆలోచించలేకపోయాం. నాకు తెలిసి ప్రేమంటే కలిసి ఉంటే నాది, లేదంటే నాది కాదు అనుకోవడం కాదంటే. ప్రేమంటే బాధ్యత. అందుకే సావిత్రి ఎప్పటికీ నా బాధ్యత. ఆ బాధ్యతతోనే తన కష్టాన్ని మీకు తెలిసేలా చేశాను. తన బాధలు తీర్చమని చెప్పాను. నువ్వంత దూరం వచ్చి అంత బాధగా బాధ్యతగా మాట్లాడినప్పుడే అర్థమైంది బాబూ, నా కూతురు గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో, ఎంతగా బాధపడుతున్నావో. అంత మంచి మనసున్న నిన్ను సాయం అడుగుదామని నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. సాయం లాంటి పెద్ద మాటలు ఎందుకులేండి. నా వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అంటే చెప్పండి, సంతోషంగా చేస్తాను. నా దగ్గర మొహమాటం ఏంటి? చెప్పండి ఆంటీ. తెలియక జీవితంలో ఒక తప్పు చేశాం బాబూ. నా కూతురు మనసులో ఏముంది అని ఒక్క క్షణం ఆలోచించకుండా మా ఇష్టానికి దాన్ని పెళ్లి చేశాం. మా ఇష్టం ఈ రోజు దానికి కష్టంగా మారింది. హత్య చేసి జైల్లో ఉన్నది చాలక విడాకులు కావాలని నోటీసులు పంపించాడు. నువ్వన్నట్లు ఇంకా అలాంటి వాడి కోసం నా కూతురు ఎదురు చూస్తూ బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే సావిత్రికి మరో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అది నీతో. నాతోనా? అవును బాబూ. నా కూతురి జీవితంలోకి మొదటొచ్చింది నువ్వు. దాని క్షేమం గురించి ఈ రోజుకి ఆలోచిస్తుంది నువ్వు. ఆంటీ అది నీకన్నా మంచి మనిషి నా కూతురికి దొరకడేమో. దాని పెళ్లి చేసుకుని ఈ బాధలకి కష్టాలకి శాశ్వతంగా దూరం చేయి బాబూ. ఆంటీ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను ప్రేమించిన మాట నిజమే, కానీ తను మరొకరి భార్య అని తెలిసిన దగ్గర నుంచి ఒక స్నేహితురాలుగా భావిస్తున్నాను. ఆ సంస్కారం నీకుంది కాబట్టే భర్తగా తన బాధ్యత నిన్నే తీసుకోమంటున్నాను. లేదంటే ఆ తప్పు. కష్టంలో ఉన్న స్నేహితురాలి కష్టం తీర్చాలనే ఉద్దేశంతో తనకి మరొక సంబంధం చూడమన్నాను. ఈరోజు నేను తను పెళ్లి చేసుకోవడం అంటే తన కష్టాన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నట్లవుతుంది. అలా అని బుద్ధున్న వాళ్ళు ఎవరనుకుంటారు బాబూ? అనుకుంటారంటే మీరు ఇంకెవరైనా చూడండి. ఏం బాబూ, ఎవరన్నా అనుకుంటారని అలా అంటున్నావా? లేక రెండో పెళ్లి దాన్ని చేసుకోవడం ఏంటా అని అలా అంటున్నావా? ఎంత మాట అన్నారంటే? సావిత్రి నా ప్రాణం. తన కోసం ఈ క్షణం చచ్చిపోరా అన్నా నవ్వుతూ చచ్చిపోతాను. అలాంటిది సావిత్రిని భారీగా చేసుకోవడానికి ఆలోచిస్తానా? సావిత్రి నా దేవత ఆంటీ. ఆ దేవతకు దూరంగా ఉండలేకనే స్నేహితుడనే పేరుతో భక్తుడిగా దగ్గరుండి సేవ చేస్తున్నాను. అలాంటిది ఆ దేవత భారీగా నా జీవితంలోకి వస్తుంది అంటే అది నాకు వరంతో సమానం. నేను ఆలోచిస్తుంది
సావిత్రి నన్నేమైనా తప్పుగా అనుకుంటుందేమోనని. అది ఏమీ అనుకోదు బాబూ. సావిత్రికి అభ్యంతరం లేకపోతే నాకు ఏ అభ్యంతరం లేదా ఆంటీ. అది ఆ మాట మీదుండి చాలు. కానీ అంకుల్కి ఆ భయం కూడా నీకు అవసరం లేదు. అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకుంటే ఇక దాని గురించి మాకు దిగులుండదని మా నమ్మకం. నీకు అభ్యంతరం లేదు కాబట్టి ఇక మీ పెళ్లికి ఏ అడ్డంకు లేదు. వస్తాను బాబు. ఉండండి ఆంటీ, నేను వచ్చి డ్రాప్ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను వెళ్తాను. మంచిది. సావిత్రి నాదే. నువ్వు సూపర్. నీ యాక్టింగ్ కి సార్ నంది నీదే. ఓబులేష్, ఓబులేష్, లేరమ్మగారు. ఎక్కడికెళ్లారు? ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. అవునా? ఎక్కడికి మారారో ఏమన్నా తెలుసా? తెల్లండి. సరేనండి. ఏదో ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాడు. మాట్లాడిన విధానం చూస్తే నిజమే అనిపిస్తోంది. అక్కడికొస్తానని రాలేదు. నేరుగా మాట్లాడదాం అనుకుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. వీణ్ణి పట్టుకునేదెలా? సావిత్రమ్మా, ఈ అమ్మాయి చేతదేంటి? ఇంక పని లేదుగా మనకే. అయ్య బాబోయ్, ఇదేంటి ఎట్ట తగులుకుంది? ఇక లాభం లేదు, స్విచ్ ఆఫ్ చేసి పడేయాలంతే. Airtel number you're trying to reach is currently switched off. లావణ్య, ఆంటీ మీరా? రండి రండి. ఎలా ఉన్నారా ఆంటీ? బావున్నాను. అంకుల్, బామ్మ, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? అందరూ బావున్నారమ్మా. కూర్చోండి ఆంటీ. ఎలా ఉందాంటీ మన ఘంటసాల? ముత్యాలమ్మ దయ వల్ల బావుందమ్మా. అవును, మీరెప్పుడొచ్చారు? నిన్నే వచ్చానమ్మా. అవును,
మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నావటగా? అవునా ఆంటీ, ఇంకా అతనితో కలిసి బ్రతకలేననిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పు లేదమ్మా. నచ్చినట్లుగా బతకలేకపోయినా పర్వాలేదు కాని నచ్చని మనిషితో బతకడం అది నరకమే. మీరు అర్థం చేసుకున్న మాత్రం మా అమ్మ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళని ఎదిరించి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 4 రోజులు గడిస్తే వాళ్లే అర్థం చేసుకుంటారు. నా నమ్మకం అదే. ఇంకేంటాంటీ? పెళ్ళయింది కదా, ఒకసారి చూసిపోదామని వచ్చానమ్మా. నన్ను చూడ్డానికి మీరు రావటం నాకు మా అమ్మ వచ్చినట్టు అనిపిస్తుందాంటీ. అవునా ఆంటీ? ఒక్కరే వచ్చారు, సావిత్రి రాలేదా? లేదమ్మా, తన గురించి నీతో మాట్లాడదామని నేనే వచ్చాను. తన గురించా? ఏ విషయం ఆంటీ? నా కూతురు ఎలా పెరిగిందో ఎలా బతికిందో నీకు తెలుసు. అలాంటిది ఈరోజు దాని జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఒక మంచి నిర్ణయంతో నువ్వు నీ జీవితాన్ని చక్కబరుచుకున్నావు. అదేవిధంగా దాని జీవితాన్ని కూడా చక్కబెట్టమ్మా. నేనా? నేను చేయగలిగిందే ఉంటుందాంటీ? ఏ మనిషైనా అయినవాళ్లు కన్నవాళ్ల కంటే స్నేహితులకి ఒక మెట్టు పై స్థానాన్నే ఇస్తారు. అందుకే స్నేహితురాలుగా నువ్వు చెప్తే అది వింటుంది. సావిత్రి మనూర్లో పనిచేసిన డాక్టర్ని ప్రేమించిన విషయం ఈ మధ్య మాకు తెలిసింది. కష్టాల్లో ఉన్న సావిత్రికి స్నేహితుడిగా అండగా నిలబడి ఎంత సహాయం చేస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. తెలుసా ఆంటీ? నేను చూశాను కదా, చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో అంత మంచి మనిషిని చూడలేం. అందుకేనమ్మా, తప్పు చేసి జైలు పాలైంది చాలక సావిత్రిని అనుమానించి అవమానిస్తున్న ఆ సత్య గురించి మర్చిపోయి ఆ డాక్టర్ని చేసుకోమంటున్నావు. నిజమా? మీకు అలాగే అనిపించిందా? ఆల్రెడీ సావిత్రితో ఈ విషయం నేను చెప్పాను ఆంటీ. అవునా? అవును, మీరు అదే నిర్ణయం తీసుకొని మంచి పని చేశారాంటీ. మేము నిర్ణయాలు తీసుకుని ప్రయోజనమేముందమ్మా? అదింకా ఆ సత్య గురించి ఆలోచిస్తుంటే. లేదాంటీ, సావిత్రికి అర్థమయ్యేలా చెప్తే వింటుంది. ఒకసారి ఎలాగో చంద్రగారిని మిస్ అయింది. ఇప్పుడైనా అతన్ని చేసుకుంటే తన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నానమ్మా. నువ్వు కూడా కొంచెం గట్టిగా చెప్తే. నా స్నేహితురాలి జీవితం బావుంటుందంటే అంతకన్నా నాకు సంతోషం ఏముంటుంది? నేను చెప్పాల్సింది చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. పూజారి గారు, లేట్ అయినా పర్లేదు, మంచి ముహూర్తం చూడండి. ముహూర్తం పెడితే కమ్మేసి అంటించినట్లు అలా ఉండిపోవాలి. అయ్యా, ఏ విధంగా చూసినా 1 రోజుల వరకు మంచి ముహూర్తం అనేది కనిపించట్లేదు. 1 రోజుల? అవును బాబు. అంత టైం లేదు పూజారి గారు. టైం లేదంటే మనమేం చేయగలమండి? కాలాన్ని ముందుకో వెనక్కో తిప్పలేంగా. గుడికెళ్ళే హడావిడిలో ఉన్నట్టున్నారు, కొంచెం ప్రశాంతంగా చూడండి. తమరెదురుగానే చూశాను కదండి. పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో 10 రోజుల్లోపు పెళ్లి జరిగిపోవాలి. పూజారి గారు, గుడికెళ్ళి పూజ చేసి అలాగే ఇంటికెళ్ళి ప్రశాంతంగా కూర్చొని 10 రోజుల్లోపు ముహూర్తం వెతకండి. దొరకలేదు అంటే పెట్టుడు ముహూర్తమైనా పర్లేదు, కానీ ఆ ముహూర్తం సావిత్రి నేను ఎప్పటికీ విడిపోనంత, విడిచి ఉండలేనంత మంచిదై ఉండాలి. అలాంటి ముహూర్తం పెట్టండి. పెట్టుడు ముహూర్తం అయినా పర్వాలేదన్నారుగా, అలాగే చూస్తానులేండి. ఇది ఉంచండి. చంద్ర, ఈ పెళ్లికి ఇంత తతంగం అవసరమా? ఈ పెళ్లికే అంటే ఇది పెళ్లి కాదా ఏంటి? ఒక అమ్మాయిని, అది ఒకసారి పెళ్ళైన అమ్మాయిని మోసం చేసి చేసుకునే పెళ్లికి మంచి ముహూర్తాలు కూడా కావాలా? మోసంతో చేసుకున్నా మంచిగా చేసుకున్నా పెళ్లి పెళ్లే బాబా. పద్ధతిగా శాస్త్రోక్తంగా జరగాలి.
సావిత్రితో నా పెళ్లి అంటే అది నా గెలుపు బాబా. నా గెలుపుని సింపుల్గా చేసేస్తే ఎలా? గెలిచానన్న ఆనందంలో ముహూర్తం గురించి ఆలోచించినంతగా లీగల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం లేదు. సావిత్రి ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకున్నా రేపు సత్య బయటకు వచ్చాక నిజం తెలిసి అతను అడ్డుపడకూడదు అనుకుంటే నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే మంచిది. బాబా ఆలోచించి చూడు. నేనెందుకు చెప్తున్నానో నీకే అర్థమవుతుంది. ఏంటే బోడి మనసు? మాకన్నా గొప్పగా ఆలోచిస్తుందా నీ మనసు? ఒక హంతకుడు గురించి ఆలోచిస్తావేంటే? అలాంటి వాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? అమ్మా